ఎస్ఎల్బీసీ ప్రమాదంలో సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఓవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మరోవైపు రాష్ట్ర బృందాలు శ్రమిస్తున్నాయి. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టెనెల్ ని 2 భాగాలుగా చేపట్టారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగర్ కర్నూలు జిల్లా మన్నేవారిపల్లి వరకు 43.93 కిలోమీటర్ల పొడవున సొరంగాన్ని 10 మీటర్ల వెడల్పుతో చేపట్టారు. ఇటు శ్రీశైలం దగ్గర నీటిని తీసుకునే ఇన్లెట్ నుంచి అటు మన్నేపల్లి అవుట్లెట్ వరకు 2 వైపులా సొరంగం తవ్వకం చేపట్టారు. 2 వైపులా కలిసి ఇప్పటి వరకు 34.37 కిలోమీటర్ల తవ్వకం పూర్తి కాగా 9.56 కిలోమీటర్ల తవ్వకం మిగిలి ఉంది. ఆ పనులనే ఇటీవలే మొదలుపెట్టారు. ఈ క్రమంలో నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట సమీపంలో పనులు జరుగుతూ ఉండగా సొరంగం 14 కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది. టెనెల్లో చిక్కుకున్న 8 మందిలో 4 జార్ఖండ్ కి చెందిన వాళ్ళు ఉన్నట్లు అక్కడి సిబ్బంది చెప్తున్నారు. వారిలో 2 అధికారులు కూడా ఉన్నారు. తమ వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని కోరుతున్నారు. काम करने गए वहाँ पे पहले से थोड़ा बहुत पानी गिर रहा था, जैसे पानी आ रहा था उसके बाद पानी और लूज डायरेक्ट गिरा वहाँ पे। वो गिरने के बाद जब वो अचानक बढ़ गया, प्रेशर हो गया, उसके बाद वहाँ से जब बहने लगा, जब मोल्ड जो था ना वो फट गया, वहाँ पे जो आदमी था वो लोग भागने लगा। जब वहाँ सबको लग गया कि जब मोल्ड बैठ रहा है, थोड़ा बहुत पहले गिरा, थोड़ा बहुत गिरा, उसी में आदमी समझ गया कि जब ये गिरने वाला है तो आदमी वहाँ से भागने लगा। और इतना तेज वहाँ से जब आया वो पानी और जो लूज था बाढ़ वो आया, वहाँ से जो आदमी भाग सका वो भाग गया सर, और जो उधर फंस गया वो फंस गया। तो उसमें इतना चीज़ है कि जो भागने वाला था उसमें से सब आदमी भाग गया, फंसने में खाली 8 आदमी फंसा उधर। उसमें से अपना झारखंड का 4 आदमी है सर, रोबिन्स वाला 2 है और आपका साहब लोग 2 था। इतना आदमी फंसा, लेकिन हम लोग गवर्नमेंट से यही चीज़ उम्मीद कर रहे हैं सर कि हम लोग का जो आदमी फंसा है उसको हम लोग किसी तरह बाहर निकाल के दे, चाहे कहीं से दे हो। हम लोग का चाहिए अपना आदमी, ये गवर्नमेंट का प्रोजेक्ट था, हम लोग का अपना आदमी चाहिए, चाहे कहीं से दे, नहीं तो हम लोग यहाँ पे धरना खड़ा कर देंगे अभी, चाहे जो होना है वो हो। अपना आदमी हम लोग को चाहिए। और अभी इसको टीम आ रहा है, आप लोग यहीं रहिएगा, इसको टीम आ रहा है, जो होना है वो होगा। इसको टीम जाएगा, हम लोग को खबर मिलना चाहिए कि अपना आदमी सेफ्टी है या तो नहीं है। अगर नहीं भी है तो भी हम लोग को आदमी चाहिए, क्योंकि अभी तक 4 से 20 बार घर से कॉल आ गया, उसका घर परिवार वाला हम लोग को कॉल कर रहा है कि वो आदमी कैसा है। अभी तक हम लोग नहीं बताया कि यहाँ पे क्या चीज़ हुआ है, कोई नहीं बताया। अभी तक बोल रहे हैं कि वो आदमी जितना फंसा है सब सही है। ये चीज़ है सर। और यही चीज़ आप लोग मीडिया वाले हैं, आप लोग ये चीज़ बोलिए कि गवर्नमेंट से आप लोग एक रिक्वेस्ट कीजिए कि अपना आदमी को बाहर निकाल दे। यही आप सबसे विनती है, हम लोग का रिक्वेस्ट है। और क्या बोल सकते हैं बताइए। అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఇవాళ ఉదయం 8:30 గంటల సమయంలో దాదాపు ఇదే టన్నెల్లో 14 కిలోమీటర్ల లోపల ఈ ప్రమాదం అనేది సంభవించింది. ఈ ప్రమాదానికి సంబంధించి అసలు ఎలా జరిగింది, ఈ ఏమేమి పైనుంచి ఏ పైకప్పు ఊడిపడింది అనే అంశానికి సంబంధించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. టన్నెల్ లోపలికి టీవీ9 అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకు చూస్తూ ఉన్నాం, ఇక్కడ సెగ్మెంట్లు అంటారు వీటిని. టన్నెల్ తవ్విన తర్వాత వీటన్నిటినీ కూడా సెగ్మెంట్లు అంటారు. ఈ సెగ్మెంట్లను అమర్చుకుంటూ పోతారు. లోపలికి ఒక మిషన్ అనేది ఈ టన్నెల్ తవ్వుకుంటా పోతుంది. ఆ తర్వాత వెనకాల నుంచి సిబ్బంది కావచ్చు, ఈ టన్నెల్ సంబంధించినటువంటి కూలీలు వారంతా కూడా ఈ సెగ్మెంట్లన్నింటినీ కూడా అమర్చుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే 4 రోజుల క్రితం నుంచి ఈ సెగ్మెంట్ల అమరిక అనేది పనులు అనేది ఇక్కడ ఈ టన్నెల్లో ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి ఓ పక్క ఇదే టన్నెల్ అంటే ముందు భాగంలో మిషన్ అనేది తవ్వుకుంటూ వెళ్తూ ఉంది. ఈ వెనక భాగంలో దాదాపుగా ఒక 100 మీటర్ల వెనక వైపున ఈ సెగ్మెంట్లు అనేది అమర్చుకుంటూ వస్తున్నారు. అయితే ఈ పనులు ప్రారంభమైన తొలుత నాలలో వేసినటువంటి ఏదైతే సెగ్మెంట్లు ఉన్నాయో అక్కడ చిన్నగా మొదటగా నీటి లీకేజ్ అనేది జరిగింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక్కో సెగ్మెంట్ అనేది ఊడిపడుతూ వచ్చింది. ఒక్కసారిగా దాదాపుగా ఇప్పుడు మనకు అక్కడ కనపడుతున్నటువంటి మిషన్ ఉందో అక్కడి నుంచి ఇక్కడ నేనున్నంత ప్రాంతం వరకు కూడా ఈ సెగ్మెంట్లన్నీ ఒక్కసారిగా
ఊడి కింద పడ్డట్టుగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే కూలీలు ఉన్నారో వారు చెప్తా ఉన్నారు. అయితే అవి కూలడంతో పాటుగా ఆ వెంటనే పైనుంచి మట్టి పెద్ద మొత్తంలో కిందికి పడడం జరిగింది. మట్టి పడడంతో పాటుగా నీరు కూడా ఈ టన్నెల్లోకి చేరింది. దీంతో అటువైపు పనిచేస్తున్నారు ఎవరైతే ఆ మిషన్ వైపుకు పనిచేస్తున్నటువంటి కూలీలు ఉన్నారో వాళ్ళు కొంతమంది అందులో ఇవాళ ఈ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వాళ్ళలో 8 మందిలో 2 ఇంజనీర్లు కూడా ఉన్నట్టుగా అధికారులు చెప్పడం జరిగింది.